క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అది అందరికీ గదాలోలమని ప్రసిద్ధి చెందినది. హరి యొక్క గదా ప్రక్షాళనమున మహాతీర్థమైన గదాలోలమున మోక్షసిద్ధి కొరకు స్నానం చేయుచున్నాను, అక్షయపదం పొందుదును అని అచటి స్నానమంత్రము. 5వ దినమున గదాలోలమున స్నానం చేసి సపిండకముగా శ్రాద్ధం చేసి పితరులను తనను బ్రహ్మలోకం చేర్చవలను. బ్రహ్మగా ప్రకల్పితులైన బ్రాహ్మణులను హవ్యకవ్యాధులతో పూజించవలను. వారు సంతసించినచో పితరులతో సహా సమస్త దేవతలు సంతసింతురు. అక్షయవటంన ప్రయత్నపూర్వకంగా అన్నశ్రాద్ధం చేసి పితరులను అక్షయమై సనాతనమైన బ్రహ్మలోకం చేర్చవలను. వటవృక్ష సమీపమున శాకంతో కానీ జలముతో కానీ ఒక్కడ భుజింపచేయబడినచో 1,000,000 మంది భుజించిన ఫలం వచ్చును. పుత్రుడు గయాతీర్థమున తీర్థ పురోహితునకు చక్కగా వస్త్ర గంధాదులతో పూజించి షోడశదానం చేయవలను. గయాతీర్థ వటమున పితరులకు ఇచ్చినదంతయు అక్షయమగను. అచట వటేసును చూసి నమస్కరించి ఏకమనస్కుడై పూజించి పితరులను సనాతనమై అక్షయమైన బ్రహ్మలోకం చేర్చును. గయయందు ధర్మపృష్టమున బ్రహ్మ సరస్సున గయాశిరమున వటంనను పితరులకు ఇచ్చినది అక్షయమగను. మహాప్రళయమున సర్వము ఏకసముద్రం కాగా వటవృక్షం యొక్క అగ్రమున యోగనిద్రలో బాలరూపధరుడై ఉండి యోగసాయి అయి సంసారమును వృక్షాన్ని ఛేదించుటకు శస్త్రమై సమస్త పాపాలను హరించు విష్ణువుకు నమస్కారము. అక్షయ బ్రహ్మను ప్రసాదించినట్టు అక్షయ వటస్వరూపుడైనట్టు విష్ణువుకు నమస్కారము. ఎవని చేత కలిలో లోకులు మహేశ్వరులైరో ఆ గదాధర విష్ణువు లింగరూపుడయ్యను. అట్టి లింగరూపి అయి శ్రీ ప్రపితామహుని బ్రహ్మకు తండ్రి అయిన విష్ణువుకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పాను. సనత్కుమారుడు ఇట్లనను, గయుడని రాజు బహు అన్నములు కలది బహు దక్షిణలు కలది అయిన యజ్ఞం చేసెను. అచటి ద్రవ్య సమూహములు లెక్కింపనలవి కాదు. దేశ దేశములలో చక్కగా పూజించబడిన బ్రాహ్మణులు గయయందుండి అచటి 25 అన్నాది పర్వతమును ప్రశంసింతురు. ఈ విధంగా పూర్వం ఎవ్వరూ చేయలేదు, తర్వాత వారు కూడా చేయలేరు. భూలోకమున ఇసుక వలె ఆకాశమున తారకల వలె అనేక సువర్ణాదులతోడి దక్షిణలు అసంఖ్యాతములు ఇచ్చట పూర్వులు ఎవ్వరు ఇట్లా చేసిన వారు లేరు, ముందు కూడా ఎవ్వరూ చేయలేరు. దేశ దేశములలో చక్కగా పూజించబడిన ప్రజలు ఇచ్చట తృప్తి నంది గయుని ప్రశంసింతురు. తర్వాత విష్ణువు మొదలగు వారు తుష్టులై వరమడుగుమని గయునితో అనిరి. గయుడు వారిని పూర్వం ఇచ్చట అభిశప్తులైన బ్రాహ్మణుల పవిత్రులై యజ్ఞములు పూజింపబడుదురుగాక అని ఈ విధంగా ప్రార్థించను. గయాశ్రాద్ధ విధానమునకై మూర్తరూపం దర్శించిన బ్రాహ్మణులు 14. సాక్షాత్తు బ్రహ్మ స్వయంగా ఉండను వారి మాటలు ఆచరించవలను. వీరు మూర్తరూపం ధరించిన బ్రాహ్మణులు గౌతమము, కాశ్యపము, కౌత్సము, కౌశికము, కణ్వము, భారద్వాజము, ఔసననము, వాత్స్యము, పారాశరము, హరికు, మారమండవ్యము, లోకాక్షి, లోక సమ్మహత్తు, వాసిష్టము, ఆత్రేయము అని వీరి గోత్రములు 14. బ్రహ్మపురి వలె గయాపురి అని ఇది నా పేర ప్రసిద్ధి చెందవలను అని వరమడగా దేవతలు అట్లయగుగాక అని అంతర్ధానం చెందిరి. గయుడు కూడా భోగములను అనుభవించి పరమమైన విష్ణులోకమునకు వెళ్ళను. విశాల అను నగరి అందు విశాల అను పేర రాజు ఉండెను. అతడు పుత్రుడు లేనివాడై బ్రాహ్మణులను అడిగాను, నాకు పుత్రాదులు ఎట్లు కలుగుదురు అని అడిగాను. అనగానే బ్రాహ్మణులు విశాలునితో, గయలో పిండదానం చేసిన నీకు సర్వము కలుగును అనిది. విశాలుడు కూడా గయాశీర్షమున పిండమును ఎడి పుత్రవంతుడయ్యను. అతడు ఆకాశమున తెల్లని, ఎర్రని, నల్లని పురుషులను చూసి మీరెవరు అని అడగగా వారిలో ఒక తెల్లని వాడు విశాలకునితో అనెను, తెల్లని నేను నీ జనకుడను, ఇంద్రలోకం నుండి ఇచ్చటకు వచ్చి తిని. ఓ పుత్రుడా, నా తండ్రి ఎర్రనివాడు, మిక్కిలి పాపములు చేసినవాడు. ఈ నల్లనివాడు నీ తండ్రి ఈతనిచే ఋషులు చంపబడిరి. అవీచి అను నరకమును పొందిన వీరు ఇరువురు నీవు పిండమిడట వలన ముక్తిని పొందిరి. పితరులను పితామహులను అట్లే ప్రపితామహులను సంతోషింపచేతును అని నీ మాట వల్ల నీవిచ్చిన జలం వల్ల ఓ శత్రుదమనుడా, సజ్జనోత్తముడా, మా ఈ ఒక్కమారు కలయిక జరిగినది. ఓ పుత్ర, నీ చేత మాకు ముక్తిలు ఇయ్యబడినది. ఆ ఉత్తమమైన స్వర్గమునకు పోయేదము. ఈ విధంగా పుత్రులు పితరులకు ఉత్తమ ముక్తిని ఇప్పించవలను. ఇంకను నీ చేత అందరూ ముక్తులుగా చేయబడిరి. ఇక అక్షయమైన స్వర్గమునకు పోయేదము. సుపుత్రుడవైన నీ చేత మేమందరము బ్రహ్మలోకమునకు పోవచున్నాము. పుత్ర పౌత్రాదులతో కూడిన వాడై రాజ్యం చేసి స్వర్గమునకు పోయి అచ్చటి భోగములతో చక్కగా తృప్తి చెందిన వాడై తర్వాత మోక్షమును పొందును.
పొందము. నీవు కూడా చాలా కాలం రాజ్యం చేసి దుర్లభములైన భోగములను అనుభవించి దక్షిణలతో యజ్ఞములు చేసి తర్వాత విష్ణుపురమునకు పోవలను అని ఈ విధముగా వరం పొందిన రాజు రాజ్యమును చేసి స్వర్గమునకు పోయెను. ప్రేతరాజైన అతడు గయాశ్రాద్ధం వలన ప్రేతులతో కూడా స్వర్గమునకు పోయెను. ఒక ప్రేత తన విముక్తికై ఒక కోమటితో, నా పేర గయాశీర్షమున పిండ నిర్వాపనం చేయము అని అనెను. నా ప్రేతభావ విముక్తి చేయించుటకై నీవు నా ధనమును తీసుకొనుము. ఆ ధనమంతయు తెచ్చి గయాశ్రాద్ధమునకు వ్యయం చేయము. నీకు నేను 21 భాగములు ఇచ్చి తిని న్యాయానుసారంగా నా పేర్లను చక్కగా చెప్పి తిని. అతడు గయలో గయాశీర్షం కడకు పోయి ప్రేతరాజుకు పిండమిడను. తర్వాత బంధువులతో పాటు తన పితరులకు పిండమిడను. ఓం సహనాభవత సహనోభునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.